మళ్ళీ నేను ఈ ఇంట్లో కాలు పెడతానో లేదో అనుకున్నాను. ఎవరు ఏం చెప్పినా ఏం జరిగినా ఎప్పటికీ నీ చేయిని మాత్రం విడిచిపెట్టను, సరేనా? నీ దయ వల్ల మళ్ళీ నేను ఈ ఇంట్లో కాలు పెడుతున్నాను. ఆ రోజు కొంకుముడి వేసుకొని అఖిల్ బాబుతో కలిసి ఈ ఇంట్లోకి కాలు పెట్టిన రోజు కాదు, గృహప్రవేశం. ఈ రోజు కదయ్యా గృహప్రవేశం. ఈ రోజు ఈ ఇంట్లో కాలు పెడుతున్నానే, ఇదే నాకు నిజమైన గృహప్రవేశం. ఇప్పుడు నా ఇంట్లోకి నేను నా భర్తతో కలిసి వెళుతున్నట్టుగా అనిపిస్తోంది. ఎన్నో రోజుల నుంచి చూస్తున్నా నా కల ఈ రోజు నెరవేరబోతున్నట్టుగా అనిపిస్తోంది. చాలు కన్నయ్య, ఈ జన్మకి ఇది చాలు. ఏంటి శ్యామ ఇలా మాట్లాడుతుంది? పెద్ద యాక్సిడెంట్ జరిగి ప్రాణాలతో బయటపడింది కదా, అందుకే ఇంత ఎమోషనల్ అవుతున్నట్టుంది. అఖిల్ బాబు పదండి. రా. శ్యామ, ఏమైంది శ్యామ? జాగ్రత్త శ్యామ. పర్లేదు అఖిల్ బాబు, కొంచెం నీరసంగా ఉన్నట్టుంది. ఇంత నీరసంగా ఉన్నప్పుడు నడవకూడదు. అయ్యో వద్దు అఖిల్ బాబు, నడుస్తాను. పర్లేదు, ఏం పర్లేదు. అఖిల్ బాబు ఇంక దించండి. మామయ్య గారు వాళ్ళు చూస్తే బాగోదు. దించండి ప్లీజ్. శ్యామ, జాగ్రత్త శ్యామ, జాగ్రత్త. ఏమైంది నాన్న? ఏం లేదు మమ్మీ, కొంచెం నీరసంగా ఉండి. ముందు తనని రూమ్లోకి తీసుకెళ్ళి పడుకోబెట్టు. అలాగే మమ్మీ. శ్యామ పద, నా రూమ్కి వెళ్దాం. అదేంటి అఖిల్, శ్యామాని నీ రూమ్లోకి తీసుకెళ్లడం ఏంటి? అంటే తనకు ఒంట్లో బాగోలేదు కదా అని. అంటే మీరిద్దరూ ఒకే రూమ్లో ఉండటం మరి ఏమో, మరి అత్తయ్య గారి ఇష్టం. అఖిల్, శ్యామాని తన రూమ్కే తీసుకెళ్ళు. శ్యామకి తోడుగా నేను తన రూమ్లోనే ఉంటాను. శ్యామకి ఏ ఇబ్బంది లేకుండా
నేను చూసుకుంటాను. తీసుకెళ్ళు. అలాగే మమ్మీ. ఉమ్. రా శ్యామ. ఉందురు గాని శ్యామ రూమ్లోనే ఉండి శ్యామని బాగా చూసుకుందరు గాని ఎంతకాలం చూసుకుంటారు? రేపో మాపో దాని గుట్టు బయట పెడతాను, మెడబట్టి గెంటిస్తాను. శ్యామ, పడుకో. బెడ్ మీద ఉమ్. వద్దకిల్ బాబు, నేను కిందే పడుకుంటాను. శ్యామ, నీ తలకి పెద్ద గాయమైంది. కింద పడుకుంటే నొప్పితో ఇబ్బంది పడతావు. పడుకో. అది కాదు. శ్యామ, చిన్న పిల్లవి, ముసల్దానివి కాదు. ఎప్పుడో వయసు అయిపోయిన తర్వాత వచ్చే చాదస్తం నీకిప్పుడే వచ్చింది. కాసేపు అవన్నీ పక్కన పెట్టు. నేను చెప్పింది చెయ్యి. పడుకో. అక్క, శ్యామకేనా అక్క జ్యూస్? అవును. ఇటు ఇవ్వక్క, నేను ఇస్తాను. ఏంటి అలా చూస్తున్నావు? నేను ఇస్తానులే, ఇవ్వక్క. నువ్వు అక్కడ వంట సంగతి చూసుకో. సరే, తీసుకెళ్ళివు. శ్యామ, లే, జ్యూస్ తాగు. మీరు తెచ్చారేంటక్క? ఏ తీసుకురాకూడదా? అది కదక్క, మీకెందుకు శ్రమ అని. కొంత శ్రమ పెడితే తప్ప కొన్ని విషయాలు తెలియవులే. తాగు. నిజంగానే యాక్సిడెంట్ జరిగిందా? లేదా యాక్సిడెంట్కి ముందు ఇంకేదైనా జరిగిందా? తాగు. తాగుతూ సమాధానం చెప్పొచ్చు శ్యామా. తాగు. అసలు నువ్వు గుడికెళ్ళేదానివి, ఒక్కదానివే ఎందుకు వెళ్ళావు? యాక్సిడెంట్ చేయించుకోడానికా? గుడికి వెళ్ళిన నువ్వు రావడం ఆలస్యం అయ్యేసరికి మావయ్య గారు ఎందుకు అంత కంగారు పడిపోయారు? నిన్ను వెతుక్కుంటూ అంత కంగారుగా ఎందుకు బయలుదేరారు? అదంతా యాక్సిడెంటల్గా జరిగిందా, లేక అలా యాక్సిడెంట్ జరగబోతుందనే విషయం మావయ్య గారికి ముందే తెలిసిందా? అలా ఎలా తెలుస్తుందక్క? ఎందుకు తెలీదు? సిక్స్త్ సెన్స్ గాని కామన్ సెన్స్ గాని ఉంటే అలా అన్ని ముందుగానే తెలుస్తాయి. లేదా నీకు సంబంధించిన ఏదైనా విషయం మావయ్య గారికి తెలుసుంటే అలా యాక్సిడెంట్ జరిగే ఛాన్స్ ఉందని చెప్పి ముందుగానే మావయ్య గారికి తెలుస్తుంది. అలాంటిదేదో లేకపోతే
మావయ్య గారు నిన్ను వెతుక్కుంటూ అంత కంగారుగా రారు కదా? చెప్పు శ్యామా, నిన్ను వెతుక్కుంటూ మావయ్య గారు ఎందుకు వచ్చారు? నేను చెప్తాను. ఆ పరిస్థితుల్లో శ్యామనే కాదు, నువ్వున్నా వైదేహి ఉన్నా నేనిలాగే కంగారుగా వెతుక్కుంటూ వెళ్ళేవాణ్ణి. రాత్రిపూట ఒంటరిగా గుడికెళ్ళిన కోడలు ఇంటికి రావడం ఆలస్యమైతే కంగారు పడకుండా ఎందుకుంటాను? తన కోసం వెళ్లకుండా ఎందుకుంటానమ్మా? అనవసరమైన ప్రశ్నలు అడిగి శ్యామకి తలనొప్పి తెప్పించుకో. తన్ని రెస్ట్ తీసుకొనివ్వు. వెళ్ళు. అలాగే మావయ్య గారు. మామయ్య గారు, అమ్మా శ్యామ, లే. ఏంటమ్మా ఇది? నన్ను నా పరిస్థితిని అర్థం చేసుకొని నాకు ఈ ఇంట్లో ఉండే అదృష్టాన్ని ప్రసాదించారు. అఖిల్ బాబుకి నా పాట విషయం చెప్పి తను నన్ను క్షమించేలా చేసిన మీకు ఎలా కృతజ్ఞతలు చెప్పాలో తెలియడం లేదు మామయ్య గారు. పాట విషయం నేనింకా అఖిల్ బాబుకి చెప్పలేదమ్మా. చెప్పలేదా? అవునమ్మా, చెప్పలేదు. మరి ఇందాక శ్యామని నువ్వెంత ఇష్టపడుతున్నావో అనేది హాస్పిటల్లో శ్యామ పరిస్థితిని చూస్తూ నువ్వెంత బాధపడ్డావో నా కళ్ళారా చూసినప్పుడు నాకు అర్థమైందిరా. అప్పుడు మీరు ఆయనకి పాట పాడిన విషయం చెప్పలేదా మామయ్య గారు? హా, లేదమ్మా. ఎటువంటి పరిస్థితులు ఎదురైనా సరే శ్యామ చెయ్యిని మాత్రం వదలొద్దు అని చెప్పాను. అంతే తప్ప నీ పాట విషయం చెప్పలేదమ్మా. అవునా? మీరు ఆయనకి చెప్పేశారేమో, ఆయన నన్ను క్షమించారేమో అనుకున్నాను మామయ్య గారు. ఇంతకాలం నా గుండెల్లో ఉన్న బాధ ఇవాల్టితో తీరిపోయింది అనుకున్నాను. ఇక ఆ బాధ భరించడం నా వల్ల కాదు మామయ్య గారు. చెప్పేయాలి, ఆయనకి చెప్పేయాలి. శ్యామ, శ్యామ, ఆగమ్మా. దేనికైనా సమయం సందర్భం ఉంటుంది. ప్రస్తుతం నీ ఆరోగ్య పరిస్థితి బాగాలేదు. ముందు నువ్వు పూర్తిగా కోలుకు. తర్వాత ఆ పాట విషయం అఖిల్కి ఎప్పుడు చెప్పాలో ఎలా చెప్పాలో ఆలోచిద్దాం. అది కాదు మామయ్య గారు. వద్దమ్మా, నువ్వింకేం చెప్పొద్దు. పెద్దవాణ్ణి, ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకో. అలాగే మామయ్య గారు, మీ ఇష్టం. గుడ్. ఇవాల్టితో ఆ కురువమ్మ వాళ్ళ బాధ తీరిపోతుంది అనుకున్నాను. ఆ కన్నయ్య ఇంకా నన్ను కరుణించలేదు. సారీ అండి, మా రూపారాణి హెల్త్ బాగుండుంటే తప్పనిసరిగా మీ ప్రోగ్రాంకి ఒప్పుకొని ఉండేవాళ్ళం. డాక్టర్ గారు తనని కొంతకాలం పాటు పాడొద్దని చెప్పారు. బాగా రెస్ట్ తీసుకోమని చెప్పారు.
చెప్పలేమండి. మళ్ళీ తను ఎప్పటికి పాడగలుగుతుందో, మళ్ళీ ఎప్పటికి ప్రోగ్రాం ఇవ్వగలుగుతుందో ఏం చెప్పలేం. ఉంటానండి. నమస్తే. ఎవరు మమ్మీ మళ్ళీ ఫోను? అఖిల్ ఫ్రెండ్ అంట. నీ ప్రోగ్రాం కావాలని అఖిల్ దగ్గర నెంబర్ తీసుకుని ఫోన్ చేశాడు. అందరికీ చెప్పినట్టే అతనికి నీ కొంట్లో బాగోలేదని, పాటలు పాడడం కుదరదని చెప్పాను. ప్రోగ్రామ్స్ గురించి రోజుకి ఇలా 4-5 ఫోన్లు వస్తూనే ఉన్నాయి. ఎన్ని రోజులని ఇలా చెప్తావు? ఎన్ని ప్రోగ్రామ్స్ అని వదులుకుంటాం? శ్యామ పాట పాడడానికి ఒప్పుకునే వరకు ఇలా చెయ్యక తప్పదు కదా. అదెందుకు ఒప్పుకుంటుంది మమ్మీ? మన నాటకం మొత్తం వాళ్ళ మామగారి ముందు మొత్తం బయట పడిపోయింది కదా. ఇంకా జీవితంలో అది పాట పాడడానికి ఒప్పుకోదు. నా కెరియర్ సర్వనాశనం అయిపోయింది. నా సంపాదన మొత్తం ఆగిపోయింది. బాధపడకు రూపా, బాధపడకు. నీ కెరియర్ మళ్ళీ గాడిలో పడేలా నేను చేస్తాను. ఏం చేస్తావు? శ్యామ నీ అత్తింటి వాళ్ళు ఆ ఇంట్లో నుంచి మెడబట్టుకుని బయటికి గెంటేసేలా నేను చేస్తాను. మనం తప్ప దానికి ఎవ్వరూ దిక్కు లేరు అని అర్థమయ్యేలా చేస్తాను. చచ్చినట్టు అది మనల్ని వెతుక్కుంటూ వచ్చేలా చేస్తాను. కాళ్ళు పట్టుకునేలా చేస్తాను. అప్పుడది ప్రోగ్రామ్స్కి వస్తుంది, పాటలు పాడుతుంది. చూస్తూ ఉండు. పాపం శ్యామకి నిద్ర పట్టిందో లేదో. అయ్యో, నీళ్ళు అయిపోయినట్టున్నాయే. అత్తయ్య గారు మంచి నిద్రలో ఉన్నట్టున్నారు. ఇప్పుడు అవన్నీ డిస్టర్బ్ చేయడం ఎందుకు? కిచెన్లోకి వెళ్ళి నీళ్లు తెచ్చుకుందాం. పెయిన్ వల్ల శ్యామకి నిద్ర పట్టకపోతే నిద్ర మాత్రం ఒకటి ఇవ్వమని చెప్పారు కదా డాక్టర్ గారు. చూద్దాం నిద్రపోతుందో లేదో. శ్యామ, జాగ్రత్త. శ్యామ, శ్యామ, శ్యామా, ఏంటమ్మా, ఏం జరిగింది? ఏం లేదు అత్తయ్య గారు, ఏం లేదు. బాగా దాహం వేసి మంచినీళ్ళు తాగుదామని చూశాను. బాటిల్లో మంచినీళ్ళు లేవు, కింద పోయినట్టున్నాయి. చూసుకోకుండా దానిలో కాలు వేసి జారి పడబోతుంటే ఈయనొచ్చి పట్టుకున్నారు. చాలా అదృష్టం తల్లి. అలా జారిపడి మళ్ళీ తలకి దెబ్బ తగిలుంటే చాలా ఇబ్బంది పడాల్సి వచ్చేది.
అవునరా, నువ్వెందుకు వచ్చావు ఇక్కడికి? పెయిన్తో తనకి నిద్ర పట్టకపోతే టాబ్లెట్ ఒకటి ఇమ్మని డాక్టర్ గారు చెప్పారు. అది ఇద్దామని వచ్చాను. పోనీలే నాన్న, సమయానికి వచ్చావు. ప్రమాదం జరగకుండా కాపాడావు. శ్యామ, నువ్వు ఇలా కూర్చో. నేను వెళ్ళి మంచినీళ్ళు తీసుకొస్తాను. శ్యామా, ఏంటి లేస్తున్నావు? కింద నీళ్లున్నాయి కదా అత్తయ్య గారు, తుడిచేస్తాను. నువ్వు తుడుస్తావా? ఇంకా నయ్యం, నువ్వు అలా కూర్చో, నేను తుడుస్తాను.